ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో చాలా మంది క్రికెటర్లు తమకు ఇచ్చిన భారీ ధరకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఈ ఆటగాళ్లలో చాలా మంది ఉన్నారు. వీళ్ళలో లక్నో కెప్టెన్ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే భారీ ధర పలకడంతో అందరి కళ్ళు ఈ ప్లేయర్ పైనే ఉంది. ఈ సీజన్ వేలంలోనే లక్నో పంత్ను 27 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. అయితే ఈ భారీ మొత్తం న్యాయం చేయడం లేదు. 8 మ్యాచ్లలో అతడు కేవలం 106 పరుగులు మాత్రమే చేశారు. వీటిలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. అదేవిధంగా స్ట్రైక్ రేట్ కూడా 98 చాలా తక్కువగా ఉంది. ఇంకో ఆటగాడు వెంకటేష్ అయ్యర్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో వెంకటేష్ ను 23.75 కోట్లకు కొన్నప్పటి నుంచి అతను తాను ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో అతడు కేవలం 121 పరుగులు మాత్రమే చేశారు. అందులోనూ ఒకే ఒక హాఫ్ సెంచరీతో రాణించారు. ఇది కేకేఆర్ కు అతనిపై పెట్టుకున్న అంచనాలు తగ్గట్టు ఆడడం లేదు. ఈ సీజన్ లో క్రికెట్ ప్రియుల మనసులను కొలగొట్టేలా కనిపిస్తున్న ముగ్గురు ఆటగాళ్లు ఈ సీజన్ లో తమ అంచనాలను అందుకోలేకపోతున్నారు. మొదటగా మహమ్మద్ షమి గురించి మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ 7 మ్యాచ్లు ఆడిన షమి కేవలం 5 వికెట్లు మాత్రమే సాధించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అతని ప్రదర్శన ఎంతో నిరుత్సాహంగా మారింది. రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ అతన్ని 18 కోట్లకు రిటైన్ చేసుకుని అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సీజన్ లో రషీద్ తనకు తెలియని విధంగా విఫలమవుతున్నారు. 7 మ్యాచ్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకుని అతని ఎకనామీ రేటు కూడా 9.73 చాలా దారుణంగా ఉంది. అంతకు ముందు తన స్థాయిని నిరూపించుకున్న రషీద్ ఈసారి మాత్రం అభిమానులను నిరాశపరిచారు. జేక్ ఫ్రేజర్ మెగ్గు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 9 కోట్లకు కొనుగోలు చేసినప్పటి నుంచి అతను కేవలం 6 మ్యాచ్లలో 105 స్ట్రైక్ రేట్ తో 55 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో 2 సార్లు 0 పరుగులు చేశారు. అంటే ఆడిన మ్యాచ్లలో అతను తన స్థాయిని కనబరచలేకపోయారు. ఈ ముగ్గురు ఆటగాళ్ల ప్రతిభను ఎంత తక్కువగా అంచనా వేయడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ లో వాళ్ళు ప్రదర్శించిన ఫామ్ వారి అభిమానులకు కష్టంగా మారింది. మరికొందరు తమ ధరకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారు. వారిలో లివింగ్ స్టోన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హిట్మేర్, రబాడా, జాన్సన్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. నటరాజన్ ను 10 కోట్లు పెట్టి ఢిల్లీ కొనుగోలు చేసిన అవకాశాలేగా బెంచ్కే పరిమితమవుతున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో సగం మ్యాచ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. వాటిలో అయినా రాణించి వారు తీసుకున్న ధరకు న్యాయం చేస్తారో లేదో రాబోయే రోజుల్లో ఎదురు చూడవలసి ఉంటుంది.